హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే దీన్ని చూసారండి, ఈ వాహనాన్ని. ఇది వరి కోత మిషన్ అండి. ఇదైతే చాలా ఉపయోగం అయితే ఉంటుందండి. ఎన్ని ఎకరాలు కానివ్వండి ఒక రోజులో అయితే చేసేస్తుంది. ఇంతకుముందు రోజులలో అయితే కూలల్లో నూరా నేవురా వస్తావా నువ్వు వస్తావా అని వాళ్ళని పిలవాలి, వాళ్ళని నింబడి పెట్టుకొని తీసుకొని వెళ్ళాలి. చాలా దూరం ఉంటే ఏదన్నా వెహికల్ తీసుకొని వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడైతే ఆ బాధ లేకుండా పోయిందండి. ఎందుకంటే ఈ మిషన్ రావడం వల్ల ఒక ఎకరం 2 రోజులు 3 రోజులు కోసే వరి పంట ఇదైతే ఒక గంటలో కోసేస్తుందండి ఎకరం అయితే. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే రైతులకైతే చాలా కొంచెం బీదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూలికి వెళ్తేనే వాళ్ళ పొట్ట వెళ్ళే పరిస్థితిలో ఉన్న వాళ్ళకైతే కొంచెం బాధాకరమేనండి. ఇలాంటి మిషన్లు రావడం వల్ల వాళ్ళకు పని లేకుండా పోతుంది. ఇప్పుడు అన్నీ వచ్చాయండి, వరి నాట్లు వచ్చాయి, వరి కోత మిషన్లు వచ్చాయి, చాలా వచ్చాయండి. కలుపు తీసే మిషన్లు కూడా వచ్చాయి. చూసారా, వడ్లు అయితే ఇట్లా కోసేస్తుందండి, ఒకసారి కోస్తుంది, ట్రాక్టర్లో నింపేస్తుందండి. ఇంకో విషయం ఏంటంటే పంట దగ్గరనే బియ్యం కూడా పట్టే మిషన్ అయితే వచ్చిందండి. వడ్లు డైరెక్ట్ అందులో మిషన్లో పోసేసుకొని అదే డైరెక్ట్ బియ్యం అయి వచ్చేసిందండి. అట్లా కూడా టెక్నాలజీ వచ్చిందండి. అది కూడా పెడతాను వీడియో పెట్టి. చూసారా, ఇది వచ్చి ఎట్లా అందులో ట్రాక్టర్లో పోసేస్తుందండి మొత్తము. చూడండి, మొత్తం కోసేస్తాం. ఎంత పెద్ద పొలమైనా సరే అండి, ఎన్ని ఎకరాలు ఉన్నా సరే ఒక గంట 2 గంటలలో అయితే అయిపోతుందండి. ఇంత ఫాస్ట్గా ఉంది, ఇంత బాగా ఉంది, టెక్నాలజీ అయితే బాగుందండి. కానీ కొంతమంది రైతులకైతే ట్రాన్స్పోర్ట్ అయితే తగ్గుతుంది. తప్పదండి, ఏం చేస్తాము. ఇలాంటివన్నీ కామన్ కదండి. చూడండి, బాగా ఉంది కదా. నేను అన్ని నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సైడ్ కలువని సైడ్కి తీసుకో కొంచెం. పోనీ ఇది మల్లె చెట్టు అండి. చూడండి, మల్లె చెట్టుకి ఎన్ని మొగ్గలు ఉన్నాయి, చెట్టు నిండా ఉన్నాయి కదా. దీనికి ఎరువు అయితే ఏమి లేదండి, ఖాళీ కోకోపీటు వేసాము. వారానికి ఒకసారి మజ్జిగ నీళ్ళు అయితే పోసామండి. చూసారా, చెట్టు నిండా ఉన్నాయండి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ ఆకులన్నీ ఇలా తెంపేసేయాలండి. ఇలా తీసేస్తే వీటికెళ్ళి కొత్త ఆకులు చిగుట్లు వచ్చి అందులోకెళ్ళి మళ్ళీ మొగ్గలు వస్తాయండి. చూడేసారా, చెట్టు నిండా ఉన్నాయండి.